నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి బొనాన్సా 2653 కోట్ల రూపాయల నిధులు విడుదల. మమతపై ఎఫ్ఐఆర్ కు అనుమతించండి ఈడీ. కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు, సిబిఐకి చెప్పిన విజయ్. ఉద్యోగులు వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి కానుక ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు చెల్లింపుల నిమిత్తం నిధులు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. నీరు, చెట్టు బిల్లులు సహా వివిధ వర్గాలకు ఊరటనిస్తూ బిల్లులను క్లియర్ చేసినట్లు తెలిపారు. మొత్తంగా 2653 కోట్ల రూపాయల మేర ఉద్యోగులు, డిఏ, డిఆర్ ఏరియన్స్ కాంట్రాక్టర్ల బిల్లులకు నిధులు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న ఒక డిఏ, డిఆర్ ఏరియన్స్ నిమిత్తం 1100 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అలాగే పోలీసులకు ఇవ్వవలసిన సరెండర్ లీవుల్లో 110 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈఏపీ, నాబార్డు, పాస్కి, సిఆర్ఐఎఫ్ పన్నుల నిమిత్తం 1243 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోనే నీరు, చెట్టు బిల్లుల నిమిత్తం సుమారు 40 కోట్ల రూపాయలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే డిఏ, డిఆర్ ఏరియన్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పెన్షన్లకు లబ్ధి చేకూరనుంది. సుమారు 55,000 మంది పోలీసులకు సరెండర్ లీవుల చెల్లింపులు చేసింది. ఇక నీరు, చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు చేపట్టడంతో దాదాపు 19,000కు పైగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా సహా ఆ రాష్ట్ర డీజీపీ, కోల్కతా పోలీసు కమిషనర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐపాక్ మనీ లాండరింగ్ కేసులో విచారణకు అడ్డుపడుతున్నారని ఈడీ అధికారులు పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగ భద్ర హోదాల్లో ఉన్నవారు, పోలీస్ అధికారులు చట్టబద్ధమైన విచారణలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. కరూర్ తొక్కిసలాట ఘటనతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తమిళ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు విజయ్ సిబిఐకి చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా సిబిఐ ముందు విజయ్ సోమవారం నాడు హాజరయ్యారు. సుమారు 6 గంటల సేపు విచారణ సాగింది. పొంగల్ తర్వాత మరోసారి విజయ్ను సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. తొక్కిసలాట ఘటనతో టీవీకేకు సంబంధం లేదని, పరిస్థితి చేదాటకూడదనే ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని విచారణలో సిబిఐకి విజయ్ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు సైతం ఇంతకు ముందు సిబిఐ ప్రశ్నించినప్పుడు ఇదే సమాధానం ఇచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లాలో జరిగిన ప్రజావాణిలో భాగంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత ఓటర్ లిస్టులో తప్పులు తడకలు తొలగించాలని కోరుతూ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తమకు అనుకూలమైన వార్డులలో తమ అనుచరులను ఓటర్లుగా నమోదు చేస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలోని వారిని పట్టణంలో ఓటర్లుగా నమోదు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్న ప్రజా గొంతుకగా ప్రజల కోసం పోరాడుతోంది. జగిత్యాల మున్సిపల్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి పనులు జరిగాయి. కొత్తగా ఏజీఓ కూడా తీసుకువచ్చి అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వం మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం పట్టణ పేదల కోసం 4,520 డబుల్ బెడ్రూమ్లు నిర్మించింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు. పట్టణంలో వార్డుల వారీగా రిజర్వేషన్లలో పారదర్శకత పాటించాలన్నారు. అని చెప్పేసి మరి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మరి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఓట్లేసిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత మరి బీసీలను మరి దూరం చేసే ప్రయత్నం చేసినారు. కానీ ఇలా బడుగు బలహీన వర్గాలకు రావాల్సినటువంటి హక్కులను కాలరాసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా జరగకుండా మీరు ఇచ్చిన మాట ప్రకారం 42% రిజర్వేషన్ మరి బడుగు బలహీన వర్గాలకు, బహుజన బిడ్డలకు అమలు చేయాలని చెప్పేసి, రిజర్వేషన్లు పారదర్శకంగా జరగాలని మీరు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తులైతే మరి దాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా జైత్యాల్ ఒక కలెక్టరేట్ భవనం ఉన్నది జైత్యాల్ పట్టణంలో,
ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సౌకర్యంగా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇలా జైత్యాల పట్టణ అభివృద్ధి, జైత్యాల జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జైత్యాల జిల్లా ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గం, జైత్యాల పట్టణం కావచ్చు, అటు రాయకల్ మున్సిపాలిటీలో కూడా మరి అభివృద్ధి జరిగింది అని అంటే కేవలం అది కేసీఆర్ గారి ద్వారానే జరిగింది అని చెప్పేసి చెప్పక తప్పదు. ఎందుకంటే రాయకల్ లాంటి చిన్న గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి రాయకల్ను ఒక పట్టణంగా మార్చడమే కాకుండా అప్పుడు ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 25 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు కూడా ఇంకా 2 కోట్లు మిగిలి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మరి అవే కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళలాగా మరి రాయకల్ను నడిపిస్తూ ఉన్నారు. ఒకవైపు అయితే ఇంకోవైపు జైత్యాల పట్టణం ఇలా 48 వార్డులు మరి బీఆర్ఎస్ గవర్నమెంట్లో చేసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత జగిత్యాల జిల్లా వ్యాప్తంగా స్పీడ్ బ్రేకర్లు ఎక్కువగా ఉన్నాయని జగిత్యాల మంచినీళ్ల బావి నుంచి మేడిపల్లి మండల కేంద్రం వరకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో దాదాపు 30 స్పీడ్ బ్రేకర్లు ఉండటం వలన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు నడుము నొప్పికి గురయ్యే అవకాశం ఉంది. స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనం వేగం తగ్గించినప్పుడు వెనుక నుంచి వస్తున్న వాహనాలు ఢీకొనే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. స్పీడ్ బ్రేకర్లను రహదారుల నిబంధనల ప్రకారం మాత్రమే నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ పేర్కొన్నాడు. నేషనల్ హైవే మీద అసలు ఈ స్పీడ్ బ్రేకర్లు ఇన్ని ఉండొచ్చా, ఎందుకు ఇచ్చేది ఏంటి? దీనివల్ల ఈ స్పీడ్ బ్రేకర్ల వల్ల ఉపయోగం ఏంటిది? పెద్ద ద్విచక్ర వాహనం మినక 4 చక్రాల వాహనాలు ఏవి కూడా ఆ పైన వాహనాలు వేగ నియంత్రణ పాటిస్తున్నాయి. స్లో డౌన్ అవుతున్నాయి. ఎక్కడ కావడం లేదు. ఎవ్వరు వెళ్ళిపోయే తీరు వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక ద్విచక్ర వాహనమే మెల్లిగా డిస్క్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి మెల్లిగా వెళ్ళాలనే క్రమంలో స్లో చేసుకుంటే అక్కడ వెనుక వాహనం వచ్చి మమ్మల్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ గారికి ఈరోజు ఇచ్చింది, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం. అట్నే నేషనల్ హైవే ఏఈలు కానీ వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే తిరుపతి జిల్లా పాకాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ వాసుదేవరావు ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, తహసీల్దార్ సంతోష్ సాయి సమక్షంలో సోమవారం నిర్వహించారు. పాకాల మండలంలోని సమస్యలను వివిధ శాఖల అధికారులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. రైతులను వెటర్నరీ సిబ్బంది గుర్తించి వారికి గోకులాలు మంజూరు చేసి షెడ్ ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా రైతులు వాళ్ళ సొంత పొలంలో ఉన్న టేకు, వేప చెట్లు వారి అవసరాల నిమిత్తం తీసుకువెళితే ఫారెస్ట్ అధికారులు అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని రైతులు ఎంపీడీఓ దృష్టికి తీసుకుని వచ్చారు. టేకు, వేప చెట్లు తీసుకువెళ్లే రైతులకు అనుమతి పత్రాలు ఇవ్వాలని రెవెన్యూ అధికారులకు తెలిపారు. పాకాల మండలంలోని పలు పంచాయతీలలోని త్రాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ, వాటర్ ట్యాంక్ ఇతర సమస్యలను త్వరితగతిన సమస్యను పరిష్కరించాలని అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చాలని చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. మన అందరి పంచాయతీ కార్యదర్శులని అందరినీ మోటివేట్ చేసి ప్రతి గ్రామంలో ఈ పరిశుభ్రత విషయం పైన ఎంతో శ్రద్ధ వహిస్తూ దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ నెల 17వ తారీఖు నుండి 3 స్పెల్స్లో ఒక్కొక్క మండలంలో స్వచ్ఛ రథము అనేసి కొత్తగా ప్రభుత్వము ఒక పథకాన్ని ప్రారంభిస్తుంది. ఏం లేదు, ఈ స్వచ్ఛ రథం అంటే ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే, మన ఇళ్ళకాడికి పాత పేపర్ కొనుక్కునేదానికి, తర్వాత ఏదైనా ఇనుము సామానికి ఉంటే దానికి ఎర్రగడ్డలు ఇస్తామని వస్తుంటారు కదా. అలాగే ఈ స్వచ్ఛ రథం అనేసి ఒక రథం అంటే ఒక వెహికల్ ఉంటుంది. ఆ వెహికల్లో వాళ్ళు ఏం చేస్తారంటే షాంపూ ప్యాకెట్లని, సబ్బులని, తర్వాత ఏంటంటే నిత్యావసర సరుకులు కొన్ని పెట్టుకొని వస్తారు. వాళ్ళు మీరిచ్చేటువంటి ప్లాస్టిక్ సామాన్ అయితేనేమి, ఇనప సామాన్ అయితేనేమి, అంటే మీరు చెత్తని బయట ఎట్టంటే అట్ట పడేయకుండా సెగ్రిగేట్ చేసి పక్కన పెట్టి ఒక ప్రజలకు ఒక చిన్నపాటి అలవాటు చేస్తుందన్నమాట. మీరు ఆ వస్తువులన్నింటినీ భద్రంగా పెట్టండి, ఎక్కడంటే అక్కడ పడేయబాకండి. 110 అర్జీలు టైం లైన్లో క్లోజ్ చేయాలి. 110 అర్జీలు దేనికి సంబంధించి వచ్చాయంటే 22A డెలిషన్కి వచ్చాయి, కొన్ని
భూమి హద్దులు చూపించమని వచ్చాయి, కొన్ని వెబ్లాండ్ కరెక్షన్స్, న్యూ ఎంట్రీలు ఉన్నాయి, నోషనల్ నెంబర్స్ ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలే వచ్చాయి. మళ్ళీ తిరిగి మనకి 110 అర్జీలకి ఈ పాకాల మండలం సంబంధించి మాత్రమే 110 వచ్చాయి. కార్యక్రమం బాగా జరిగింది. ఈవినింగ్ కలెక్టర్ గారు కూడా ఈ అర్జీలు సకాలంలో స్టిపులేటెడ్ టైంలో క్లోజ్ చేయమని చెప్పి మనకి గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఈ 110కి సంబంధించి మ్యాక్సిమం అవగలవేమో ఉన్నాయి. వాటికన్నిటికీ ప్రతిపాదనలు పంపి వాటికి ఆమోదం తీసుకొని మన మండల లెవెల్లో ఏం చేయొచ్చు అవి కొన్ని చేయడం జరుగుతుంది. మేజర్గా నోషనల్ నెంబర్స్ అవి చాలా రోజులుగా పెండింగ్ ఉంది కాబట్టి నోషనల్ నెంబర్స్ తహసీల్దార్కి ఆప్షన్ వచ్చింది కాబట్టి త్వరలో నోషనల్ నెంబర్స్ కూడా చేయడం జరుగుతుంది. న్యూ ఎంట్రీకి సంబంధించి ఆర్డీఓ గారికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది. ఇంకేదైనా క్లాసిఫికేషన్ చేంజ్ ఉంటే కలెక్టర్ గారికి ప్రతిపాదన పంపడం జరుగుతుంది, పరిష్కరించడం జరుగుతుంది. హౌవెవర్ వాళ్ళ ల్యాండ్ ఉండే క్రైటీరియా మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ రికార్డ్ చూస్తాము, రికార్డ్ తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ చూస్తాము, వీళ్ళ డాక్యుమెంట్ చూస్తాము, నోటీసులు ఇస్తాము, భూమిపైన ఎవరున్నారో చూస్తాము, తదుపరి ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి అది త్వరితగతినే మీకు చేస్తానని నేను సభకు తెలియజేస్తున్నాను. కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి సొసైటీ తరపున చాలా లాస్లో ఉన్న దాన్ని కూడా మనము ఆగస్టులో నేను చార్జ్ తీసుకున్న తర్వాత 40 లక్షలు వసూలు చేయడం జరిగింది. అంతకుముందు వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ అందరూ నోటీసులు ఇవ్వకుండా 10 ఏళ్ళ నుంచి కూడా అట్లే ఓవర్ డ్యూలు అన్నీ ఉన్నాయి. అందరికీ నోటీసులు ఇప్పించి 40 లక్షలు ఈ 5 నెలల్లో వసూలు చేయడం జరిగింది. ఇంకా 1.5 కోటి ఉంది. ఇలాంటివన్నీ కూడా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే తప్పకుండా అన్నీ సాధ్యమవుతాయని కూడా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనకి ఎరువులు మన వడ్డపల్లిలో కూడా ఒక లోడ్ దించి మళ్ళీ చాలేదంటే ఇమీడియట్గా. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మానందరెడ్డి వారి సిబ్బందితో సంక్రాంతి పండుగ సందర్భంగా విశిష్టత పర్యావరణ పరిరక్షణపై చుక్కల ముగ్గులకు వివిధ రంగుల ముగ్గులు సందేశాత్మకంగా కళాత్మకంగా మహిళలు తీర్చిదిద్దారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అనేలాగా ప్రాంగణమంతా ముగ్గులతో కలకలలాడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు మార్కెట్ యార్డ్ అధ్యక్షులు పురం రామ్మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని మన తెలుగు వారి సంప్రదాయం సంస్కృతిని ఉట్టిపడేలాగా గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించే విధంగా మహిళలతో ముగ్గుల పోటీలు నిర్వహించామని ఆయన తెలిపారు. మహిళల సృజనాత్మకతను ముగ్గుల పోటీలు మార్కెట్ యార్డ్ చక్కని వేదిక అని కొనియాడారు. రంగురంగుల ముగ్గులతో కలకలలాడుతూ ఉంటే పండగ కల ఉట్టిపడిందని ఆయన పేర్కొన్నారు. రమ్యశ్రీ నాగజ్యోతి సి విజయ బి రేణుక ఎం నీరజ. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం గాదివారి గ్రామంలో సీసీ రోడ్లకు భూమి పూజ చేసి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందుగానే గాదివారి గ్రామంలో సంక్రాంతి సంబరాలు చేసుకునేలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసి పండుగ వాతావరణం ఈ గ్రామానికి తీసుకొని వచ్చారు. ఈ గ్రామంలో ప్రతి రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెన్న శ్రీనివాసరావు జనసేన నాయకులు పాల్గొన్నారు. చెప్పండి, పల్లె పండగ. ఆ పల్లె పండగలో భాగంగా నిజంగానే గాదేవారి గొడవలో దాదాపు ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసే విధంగా 1,05,00,000 రూపాయలతో ఈ రోజు ఇక్కడ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రాయదుర్గం మండలం వేపరాల గ్రామంలోని చెరువును ప్రభుత్వ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తవ్వుతూ వందలాది ట్రిప్పుల మట్టిని ప్రతిరోజు కర్ణాటక రాష్ట్రం మొలకొల్మూరు ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ మట్టి త్రవ్వకాలు తరలింపుల ద్వారా ప్రతిరోజు లక్షలాది రూపాయలు మొత్తంగా ₹1,00,00,000 ప్రజాధనం దోచుకుంటున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.
ఈ నేరపూరిత మట్టి దందాలో మట్టి తవ్వకం వైసీపీకి చెందిన నాయకుల ఆధ్వర్యంలో జరుగుతూ ఉండగా డబ్బుల వసూలు మరియు వ్యవహార నిర్వహణ మాత్రం తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు చేపడుతున్నారనే సమాచారం కలకలం రేపింది. రాజకీయంగా పరస్పర ప్రత్యర్థులమని ప్రజలను మభ్యపెట్టే వైసీపీ, టీడీపీ నేతలు అక్రమ సంపాదన అనే ఒక్క ప్రయోజనానికి మాత్రమే రాజ్యాంగాన్ని, చట్టాలను, నైతికతను తోసిపుచ్చి కలిసి పనిచేస్తూ ఉండటం అత్యంత ఆందోళనకరం. ఇది కేవలం రాజకీయ అక్రమమే కాకుండా ప్రభుత్వ భూముల దోపిడీ, పర్యావరణ నాశనం, చిన్న తరహా నీటిపారుదల వనరులను ధ్వంసం, రాష్ట్ర ఆదాయానికి గండి వంటి తీవ్రమైన నేరాలకు సమానం. ఇంతటి భారీ స్థాయిలో అక్రమ మట్టి తరలింపు జరుగుతూ ఉన్నప్పటికీ రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, చిన్న తరహా నీటిపారుదల శాఖలకు చెందిన కొందరు అధికారులు చట్టబద్ధమైన చర్యలు తీసుకోకుండా ఈ వైసీపీ, టీడీపీ అక్రమ జాయింట్ వెంచర్కు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇది అధికార దుర్వినియోగం, విధి నిర్లక్ష్యం, నేరాలకు ఆశ్రయం కల్పించడం కిందకు వస్తోందని బీఎస్పీ స్పష్టం చేస్తోందని బహుజన సమాజ్ పార్టీ పేర్కొంది. మాట్లాడకూడదు అని చెప్పేసి నేను ఈ 3-4 రోజులు కూడా దీనిపైన వెయిట్ చేయడం అనేది జరిగింది. అంటే ఎంత ఇదిగా జరుగుతూ ఉందంటే అక్కడ నేను ఒక చిన్న వీడియో చూపిస్తా. ఆ వీడియో కూడా మీకు సెండ్ చేస్తాను మీడియా మిత్రులకు. చూడండి ఏ విధంగా తవ్వకాలు జరిగినాయి వేపరాల చెరువు నుంచి. దీనిపైన చిన్న నీటి పారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది మాకు అంతు చిక్కడం లేదు. ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారితో కూడా నేను మాట్లాడడం అనేది జరిగింది. గీతాలక్ష్మి గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే మేము ఎవరో ఒకరు నాయకులు స్పందిస్తే తప్ప మీరు పట్టించుకోరా అంటే ఎంత విచ్చలవిడిగా కర్ణాటకకి ఒక చెరువు నుంచి మట్టి తరలిస్తూ ఉంటే దీంట్లో ఒకవైపు వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళకి ఒత్తాసు పలుకుతున్న టీడీపీ నాయకులు కావచ్చు. దీంట్లో విచిత్రం ఏమంటే ఇద్దరు కలిసి దందాలు నడుపుతున్నారని చెప్పేసి అక్కడున్న ప్రజలు పూర్తి సమాచారాన్ని బహుజన సమాజ్ పార్టీకి అందజేయడం జరిగింది. దానివల్ల ఈరోజు మీడియా పరంగా దీన్ని పూర్తి అక్కడ జరిగిన ఆ మట్టి దందా గురించి పూర్తి వివరాలు మీకు పెడుతున్నాం. దీనిపైన వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా దీనిపైన రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ చట్టాన్ని ఎత్తివేసి జైలు నుంచి విడుదల చేయాలని, బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రజా ఉద్యమాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ రవి, జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడారు. అనకాపల్లి జిల్లా రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పీడీ చట్టం పెట్టి 2025 డిసెంబర్ 24న విశాఖ సెంట్రల్ జైల్లో నిర్బంధించారని చెప్పారు. గంజాయి వ్యాపారులు, మానవ అక్రమ రవాణా చేసే వ్యక్తులు, భూ కబ్జాదారులు, గూండాలు, రౌడీలపై పెట్టవలసిన పీడీ చట్టాన్ని రైతు నాయకుడు ఎం అప్పలరాజుపై ప్రయోగించి జైల్లో నిర్బంధించడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ చర్యకు నిదర్శనమని విమర్శించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన బల్క్ డ్రగ్స్ వల్ల సముద్ర తీర ప్రాంతం కాలుష్యం కారణంగా మారుతుందని, మత్స్య సంపద దెబ్బతింటుందని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారని అన్నారు. ప్రజలు, రైతుల ఆమోదం లేకుండా వ్యవసాయ భూములను పరిశ్రమల నిర్మాణానికి తీసుకోకూడదని 2013 భూసేకరణ చట్టం చెబుతోందని గుర్తు చేశారు.
చట్టవిరుద్ధంగా మెటల్ స్టీల్ పరిశ్రమ కొరకు, నిస్సాన్ స్టీల్ కొరకు వ్యవసాయ యోగ్యమైన రైతుల భూములను బలవంతంగా తీసుకోవడాన్ని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వ్యతిరేకిస్తున్నారన్నారు. పెట్టిన కేసుల స్వభావం ఏంటి? ఆయన చేసిన తప్పుడు పనులు కాదు, ప్రజా ఉద్యమాలకు అండగా నిలబడిన విషయాలకు సంబంధించిన కేసులు మాత్రమే. అది మీరు పెట్టిన తప్పుడు కేసులే. కాబట్టి ఇలాంటి తప్పుడు కేసులు ఎత్తేయాలి, పీడీ యాక్ట్ ఎత్తివేయాలి, ఆయన వెంటనే విడుదల చేయాలి. అలాగే బుట్టాయిగూడెం మండలం గిరిజనులు అక్కడ 170 చట్టం కోసం ఎంతో కాలంగా పోరాటాలు సాగుతూ ఉన్నాయి. 170 LTR భూములు గిరిజనులకే దక్కాలి. దానికోసం ఆ భూముల్లో సాగు చేస్తున్నటువంటి ఇనుమూరు గిరిజనులు వేసుకున్న పంటని ధ్వంసం చేసి అడ్డొచ్చినటువంటి గిరిజనుల్ని కొట్టి గాయపరిచి ఆఖరికి మహిళ అనే విచక్షణ కూడా లేకుండా మగ పోలీసులు ఎస్ఐ ఆ రకంగా గాయపరిచాడు. పైగా వాళ్ళే ఏదో హత్యా ప్రయత్నం చేస్తున్నట్టుగా వాళ్ళ మీద 307 తప్పుడు సెక్షన్లు వేసి దొంగతనం చేశారని చెప్పేసి 20 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఇది చాలా దుర్మార్గమైంది. ప్రభుత్వం ఈ తప్పుడు చర్యలు మానుకోవాలి. లేకపోతే జీలుగు మిల్లి ఆయుధ డిపో కోసం వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రైతు సంఘం నాయకుడు ఎం అప్పలరాజు గారిపై పెట్టిన పీడీ యాక్ట్ని ఎత్తివేసి జైలు నుండి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు బుట్టాయిగూడెం మండలం ఇనుమూరు గిరిజనులపై పెట్టిన అక్రమ పోలీస్ కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇవాళ అనకాపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ కానీ ఇతర కార్పొరేట్ కంపెనీల కోసం అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి రైతుల భూములు బలవంతంగా లాక్కోవడం, మత్స్యకారుల యొక్క జీవనోపాధి దెబ్బతీయడం వంటి ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా అక్కడ పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు సాగుతూ ఉన్నాయి. మరి ఆ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న ఎం అప్పలరాజు గారి మీద అక్రమ పద్ధతుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ బనాయించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ప్రజా ఉద్యమ నాయకుల మీద ఇట్లాంటి పీడీ యాక్ట్లు పెట్టడం, అట్లాగే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఇది ఇట్లాంటి చర్యల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రజా ఉద్యమాల మీద మీ నిర్బంధ చర్యలు ప్రయోగిస్తే ఈ ఉద్యమాలు మరింత తీవ్రమవుతాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉద్యోగులకు కూటమి ప్రభుత్వ సంక్రాంతి బొనాన్సా 2653 కోట్ల రూపాయల నిధులు విడుదల. మమతపై FIR కు అనుమతించండి ఈడీ. కరూర్ తొక్కిసలాటతో టీవీకేకు సంబంధం లేదు, సిబిఐకి చెప్పిన విజయ్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.